హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రౌజ్ ది కింగ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారని అయితే ఆశిస్తున్నాను. సో నేనైతే మీ ముందుకి కొత్త మైన్క్రాఫ్ట్ సిరీస్తో అయితే వచ్చేసాను. ఆవు మీకు హాయ్ చెప్తుంది, సరే పట్టించుకోవద్దు. ఓకే, ఇవాళ నుంచి అయితే మనం సిరీస్ చేయబోతున్నాం. ముందే లీక్ చేసేటట్టున్నాను. ఓకే, మనం ఉన్న చోటు ఒక స్పెషల్ చోటు అనమాట. ఈ చోటు దగ్గర మనం మన సర్వైవల్ సిరీస్ని ప్రారంభించుతాం. అండ్ నేను ఒక్కనే సింగిల్గా ఆడుతున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి కానీ ఒక 2 ఎపిసోడ్స్ తర్వాత నుంచి కానీ మనం మిన్ను బ్రోని కూడా యాడ్ చేస్తాను. ఓకే గాయస్, మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేసుకుందాం. సో గాయస్, మనం ఉన్న చోటు స్పెషల్ అని నేను అన్నాను. అండ్ ఆ స్పెషాలిటీ ఏంటంటే నేను మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ వచ్చి ఇదే అనమాట. ఇది సో ఇక్కడ మీకు ఒకటి ఒక కేవ్ లాంటిది ఒకటి ఉంది. సో ఇదిగోండి, దీని స్పెషాలిటీ ఏంటంటే చూడండి, చుట్టుపక్కలంతా రౌండ్గా వచ్చి మనకి ఇక్కడ చెర్రీ ట్రీస్ అయితే ఉన్నాయి. చెర్రీ భయం, టోటల్గా రౌండ్ అంతా చెర్రీ భయమే. అండ్ ఇక్కడికి వచ్చి చూసుకుంటే ఇది ఒక విలేజ్, ఇది వచ్చి ఒక విలేజ్ అనమాట. ప్లస్ మీకు అక్కడ కనిపిస్తుందో కనిపించలేదో మరి, అక్కడ వచ్చి ఒక వాటర్లో ఒక వ్యాలీ, ఒక వాటర్ రివేన్ అనుకోవచ్చు మీరు, ఒకటి అక్కడ ఉంది. మరి ఇవాళ అయితే ఎక్స్ప్లోర్ చేసి చూసుకుందాం. నైట్ అయిపోతుంది, తొందరగా విలేజ్ కిందకి వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళిపోయి త్వరగా స్లీప్ వేసేద్దాం. మళ్ళీ మాన్స్టర్స్ వస్తే ప్రాబ్లం. షిట్, ఎనర్జీ చేద్దాం కానీ కుదరలేదు. చేద్దాం అనుకుంటే మన మల్లసూరి అక్కడే ఉన్నాడు, గార్డెనింగ్ చేస్తున్నాడు. నిద్రపోదాం, లేదా వెళ్ళి బాబు విలేజర్ ఈడికేంది కదా, ఒక్క అన్ను లేదు. సర్లే, ఏం పర్లేదు, మనం నిద్రపోదాం వాళ్ళకి. ఎస్, సో మనకి ఒక డే అయితే గడిచిపోయింది అనమాట. ఓకే, ఇక్కడే ఒక క్రీపర్ కూడా ఉంది. సరే ఏం పర్వాలేదు. మీరు చూస్తూనే ఉంటున్నట్టు ఇక్కడ నేను చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడే ఆ వాటర్ రివేన్ ఉంది. చూపిస్తున్నాను, కింద పడిపోకుండా ఉంటే బాగుండు. ఓకే, మీరు చూస్తున్నంత వరకు ఇక్కడ కింద ఇలా ఉంది. కింద చూసారా, మీకు అక్కడ లావా కనిపిస్తుంది. యా, ఒక వ్యాలీ లాగా ఉంది. చుట్టూ ఈ చిన్న పెద్ద పాండ్ నుంచి వచ్చే వాటర్ అంతా లోపలికి వెళ్తుంది. ఆ వెళ్ళే వాటర్ వల్లే అనుకుంటా నాకు తెలిసి అక్కడ స్టోన్ ఫామ్ అయింది, లావా అండ్ వాటర్ కొలైజన్ వల్ల. షిట్, జస్ట్ మిస్ గైస్, పడిపోయాను. కొంచెం జాగ్రత్తగా ఆడాలి. మనం ప్రస్తుతానికి వెళ్ళి వుడ్ కలెక్ట్ చేద్దాం. ఓడి బ్రో, పదండి. మన హంగర్ త్వరగా హంగర్ని కూడా ఫిల్ చేసేస్తున్నాం. ఓకే, మనకి పొటాటోస్ పండిస్తున్నారు విలేజెస్. ఇప్పుడు విలేజ్కి నేనే గైస్ కింగ్. 20 పొటాటోస్ అయితే వచ్చినాయి. హంగర్ ఏం పర్వాలేదు, వెళ్ళిపోండి ఫస్ట్ పైకి.
ఓకే, ఇప్పుడు వచ్చేసాం. ఇది ఒక గేర్ అప్డేట్ చేసుకుని దీన్ని ఏదో అంటారు గైస్, మర్చిపోయా. సరే ఏం పర్లేదు. ఇక్కడ కూడా ఒక ఇల్లు ఉంది, సేమ్ అదే. ఓకే, 2 డోర్స్ ఫేసింగ్ ఉన్నాయి, సేమ్ టు సేమ్ ఆల్టర్నేట్గా వచ్చింది కాకపోతే. ఓకే గైస్, చెర్రీస్ చూసారా ఎంత చెర్రీ లీవ్స్ ఇక్కడ పడుతున్నాయి. ఈ భయం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా గైస్. ఓకే, మన చుట్టుపక్కల అంతా చెర్రీసే గైస్. సో మనం వుడ్ కోసం బాధపడినక్కర్లా. అలా అని ఎక్కువ కట్ చేసి ఈ మైన్క్రాఫ్ట్లో ఉన్న ఈ బ్యూటిఫుల్ సీనరీని, వ్యూని మనం పాడు చేయకుండా ఉండాలి. సరే, సో గైస్ మనం వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. అండ్ నేను ఫ్రీ ఫైర్ వీడియో చేశాను, దానికి పెద్ద రెస్పాన్స్ ఏమి రాలేదు. అందుకే ఇప్పుడు మైన్క్రాఫ్ట్ వీడియోతో కూడా వచ్చాను ఇప్పుడు. ఇవాళ నుంచి నేను డే బై డే అలాగా ఈ సిరీస్ కంటిన్యూ చేస్తూ ఉంటాను గైస్. మరి నిన్ను బ్రోని కూడా త్వరలో యాడ్ చేస్తాను. ఈ ఒక్క చెట్టుని కొట్టేద్దాము గైస్. మరి మనం ఈ వీడియోకి అయితే ఒక టార్గెట్ పెడదాము, లైక్స్ టార్గెట్. మనం చాలా పెద్ద పెద్ద గేమర్స్, యూట్యూబర్స్ కాదు కాబట్టి ఒక 200 లైక్స్ టార్గెట్ పెడుతున్నా గైస్. మీరు కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ మీ దానికి మెసేజ్ వస్తాయి. ఇంకా 20 వుడ్ వచ్చింది, చాలే. అక్కడ విలేజ్లో నాటుదాం ఇది, ఈ చెర్రీ సాప్లింగ్. కింద అలా పండిద్దో చెర్రీ, దిగేద్దామా గైస్? Emotional, damn it! పడిపోయాను గైస్. ఎక్కడ పడ్డా? ఓకే, అక్కడే పడ్డాను. తొందరగా వెళ్ళిపోయాను. వెళ్ళేసి మన ఐటమ్స్ మనం కలెక్ట్ చేసుకుందాం. ఎక్కడ ఉన్నాయి ఐటమ్స్? లోపలికి పడినా పడలేదేమోలే. ఐటమ్స్ వెళ్ళిపోతున్నాం. ఓకే, నేను ఎక్కడ పడతా ఇవి అంత దూరం వచ్చినాయి గైస్. మనం చెట్టుని ఎక్కడ నాటుదాం? మంచి ప్లేస్ కావాలి. చెట్టుని నాకు ఐడియా వచ్చింది ఎక్కడ నాటాలి. జాగ్రత్తగా వెళ్ళాలి గైస్, కొంచెం ఉంటే పడిపోయి ఉంది. మీలో కొంతమందికి నా ప్లాన్ అర్థమై ఉండిద్ది. నేనేం చేస్తానంటే అక్కడ వరకు ఒక డర్ట్ బ్రిడ్జ్ కట్టేసి ఆ మధ్యలో ఎంత దూరం వెళ్తే అంత దూరం
ఆ చెర్రీ ట్రీని ప్లేస్ చేస్తాను. సో త్వరగా చూద్దాం. ట్వంటీ 6 బ్లాక్స్ ఉన్నాయి, అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఓ మై గాడ్, మనం త్వరగా పైకి వెళ్ళాలి. పైకి వచ్చాం. అలాంటి స్టంట్స్ ఫీట్స్ అన్నీ చేయకుండా చక్కగా బుద్ధిగా వెళ్ళాము. గైస్, మీకు ఈ సీన్ నచ్చితే మరి ఎవరికన్నా సీడ్ కావాలంటే నేను కింద ఫస్ట్ పిన్నిడ్ కామెంట్స్లో పెడతాను, మీరు చూసుకోండి. అండ్ దీని కోఆర్డినేట్స్ వచ్చి -1000 అండ్ 1000. అక్కడ మీరు చూసుకుంటే అక్కడ మీకు దొరికిద్ది. మళ్ళీ చెప్తున్నా, -1000 గైస్. ఓకే, గైస్, నేను వాడుంటే ఇంకా చచ్చిపోయాడిని. నా దగ్గర ఉన్న ఈ ఐటమ్స్ కూడా డైరెక్ట్గా మాయమైపోయేది, ఎందుకంటే కింద చాలా లావా ఉంది. ఓకే, మన చెట్టుని అయితే ఇక్కడ పెడదాము, ఇక్కడ. ఓకే, మనం అయితే దాం. ఓకే, జాగ్రత్తగా వెళ్ళాలి. నా కింద బ్రేక్ చేసుకుంటే నేను ఇంకా గోవింద సరిగా ఎంత లోతుగా ఉందో. కిందకి వెళ్ళే బ్లాక్స్ అని ప్లస్ లావాలో మండి పడుతున్నాయి. ఓకే, నైట్ అయిపోయింది, మాన్స్టర్స్ వచ్చేసారు. త్వరగా వెళ్ళిపోదాం. నేను బ్రేక్ చేయడం ఎందుకు, నేను అయిపోతుండే కదా. ఎక్కడ తొందరగా వెళ్ళాలి. ఓకే గైస్, ఇక్కడ మళ్ళీ ఎవరు పడుకున్నాడు. పడుకున్నా మళ్ళీ పొద్దున్న లేచి డే 2 డే 3 ఇప్పుడు మనం 2 days అయితే గడిపాము. ఓకే, 2 days అయితే ఇక్కడ గడిపాము. ఇంకా బేసిక్ టూల్స్ ఇంకా తయారు చేసుకోవాలా. అక్కడ కనిపిస్తుంది చూసారా గైస్, మనం ఇక్కడ దూరం పర్లేదు, దగ్గరలోనే పెట్టాము, పర్వాలేదు. ఓకే, మనం మన టూల్స్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, బటన్ ఎందుకు ఆఫ్ చేసాను నాకు తెలియదు. ఫస్ట్ మనం బేస్ కట్టుకోవడానికి ఒక ప్లాన్ ముందే ఉంచుకుందాము. నాకు ఇక్కడ నుంచి చూస్తుంటే నాకు ఎలాంటి ప్లేస్ కావాలంటే మన విలేజ్ అంతా వ్యూ కనపడాలి, ప్లస్ ఆ రివెన్ లైట్కి కనపడిన చాలు. అలాంటి ప్లేస్ వచ్చి ఖచ్చితంగా ఇదే అనమాట. మన ఇల్లు వచ్చి అక్కడే ఉండబోతుంది. ఇటు ఈ 2 ఆ ఇల్లు పక్కన ఇక్కడ నా ఇల్లుని నేను ఏర్పాటు చేసుకుంటాను.
ఇక్కడ బ్లాక్ స్టిక్ తినాలని మర్చిపోయా. తొందరగా లూట్ తీసుకుందాం. ఓకే ఓకే. దాని బదులు నిజమైన డైమండ్ ఆర్మరే మనం వేసుకునే డైమండ్ ఆర్మర్ దొరుకున్నా బాగుండు. ఏం పర్లేదు, ఇది ఎలా అయినా దీని వాల్యూ తగ్గదు. ఎందుకంటే డైమండ్తో తయారు చేస్తుంది. మనకు ఒక గుర్రం దొరికితే దాంతోనే ఇంకా చేయాలి. ఓకే, మన ఇల్లు వచ్చి అక్కడ పెట్టుకుందాము. ఓకే సరే. ఓకే, గంట ఉంది గైస్ ఇక్కడ. గంట మరి నేను కొడదాం గంట. ఏం కావట్లేదు కదా గైస్. ఏంటి ఏం కావట్లేదు గైస్. గంట కొడుతుంటే వాళ్ళు పరిగెడుతున్నారు చూడండి. గందరగోళం అయ్యో. పరిగెడుతున్నారు. ఎందుకు పరిగెడుతున్నారు కూడా వాళ్ళకి తెలియదు. సరే, ఫస్ట్ ఆఫ్ చేసుకున్నాము. మన బేసిక్ టూల్స్ కావాల్సింది ఒక పికాక్స్ అండ్ యాక్స్. మన దగ్గర యాక్స్ సోడ్ లేకపోయినా పర్లేదు. యాక్స్ ఉంటే యాక్స్ కూడా డ్యామేజ్ చేయగలదు. సో యాక్స్ వాడాలి. ఏం చెప్పాలంటే యాక్స్తో షార్ట్ కంటే కొంచెం డ్యామేజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి నేను యాక్స్ని ఎంచుకున్నా. ఓకే, మనం 3 డేస్లో అలానే చేసాం. మనం పైకి వెళ్దాము ఒకసారి. మనం పైకి మెట్టులు లాంటివి కూడా ఏర్పాటు చేసుకున్నాము ఫ్యూచర్ ఎపిసోడ్స్లో. నాకు ఎక్కడం కుదరట్లేదు. ఓకే, ఓకే. ఇందాక కూడా ఇటు నుంచి వచ్చాం అనమాట. ఓకే, నేను బ్లాక్స్ని ఎందుకు వేస్ట్ చేస్తాను అర్థమవట్లేదు. పడుంటే ఇంకా మళ్ళీ పైకి ఎక్కాల్సి ఉండేది. ఏం పర్లేదు, ఇంకా పైగా ఇంకా రాలేదు. మనం వచ్చేసాంగా. ఓకే, ఓకే. చూసారా, మన కోసం ఇక్కడ గొర్రె వెయిట్ చేస్తుంది. సచ్చింది గొర్రె. అక్కడ చూస్తూ ఉంటే మనకి అక్కడ ఒక చిన్న కేవ్ లాంటిది కనిపిస్తుంది. ఓకే, మరి మనం ఫ్యూచర్లో ఇక్కడ మొత్తం ఫ్లాట్ చేసేసి మన ఇల్లు కూడా కట్టుకుందాం. ఇంకా ప్లస్ స్టెప్స్ కూడా పెట్టాలి సైడ్. అక్కడ వరకు స్టెప్స్ పెడతాను, అక్కడ నుంచి ఇక్కడ దాకా స్టెప్స్ పెడతాను నేను. ఓకే, బాగానే ఉంది ఐడియా. ప్లస్ ల్యాడర్తో కొంచెం పైకి పెడతా, అంతే మరి. నేను అనుకుంటుంది అయితే అంతే మరి ప్రస్తుతానికి. ఓకే, ఇక్కడ నుంచి ఆ రివీన్ లైట్ కనిపిస్తుంది. కింద చూసారా గైస్, ఐస్బర్గ్ లాగా పైన చూడడానికి చిన్నగా ఉండి కింద పెద్దగా ఉంది. ఇది చూస్తుంటే నాకు
ఒక ఐస్బర్గే గుర్తొస్తుంది. కింద లోపల గుర్రం దొరికింది గైస్. మనం దీన్ని ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఊరిని ఎక్కేద్దామా? దింపేసింది. హార్స్ ఆర్మర్ ఉంది మన దగ్గర. ఓకే, సో గైస్ ఓకే, మరి మనకి ఇప్పుడు 2 days కంప్లీట్ అయినాయి. ఇది మన 3rd day. మనం 2 రోజులు ఆడాము. అండ్ మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా మొత్తం కంటిన్యూ చేద్దాం. సో మరి గుర్తుంది కదా, నేను 200 likes టార్గెట్ ఇచ్చా. తొందరగా కంప్లీట్ చేస్తానని అనుకుంటున్నాను. అండ్ ఓకే, మరి ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం.